ఇదిగో ఈ పాలు తాగు. షట్. నాన్నా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా పర్సనల్ డబ్బులు ముట్టుకోవద్దు అని? తాగడానికి నా డబ్బే కావాల్సి వచ్చిందా నీకు? ఎన్నిసార్లు చెప్పిన మాట వినవా? వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటావు నాన్న? నీ అలవాట్ల వల్లే ఇల్లులా నాశనం అయిపోతుంది. చూడు, ఇంకో వారం రోజుల్లో అసలు కట్టకపోతే ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటారట. బావే, ఇల్లు కాపాడుకుంటే కాపాడుకో, లేదంటే వదిలే. నేను నా ఫ్రెండ్స్తో కలిసి హాయిగా ఉంటా. నాకు మీరే అడ్డు. అక్క ప్లీజ్ ఏడవకు. అయినా నువ్వెందుకు ఇంత టెన్షన్ పడతావు? ఇక నుండి నేను కూడా ఉద్యోగం చేస్తాను. నువ్వు ఒక్కదానివి కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనక్క. నాకు నా భవిష్యత్తు కన్నా నీ భవిష్యత్తే ముఖ్యం. ఏదో ఒకటి చేసి నేను డబ్బు ఎలా అయినా సంపాదిస్తాను, ఈ ఇల్లు కాపాడుకుంటాను. నిన్ను లండన్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తాను. వడ్డీ డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. ఇంట్లో ఎవరున్నారు? బయటికి రండి. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? ఏంటమ్మా ఇది? మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి నేను? సార్, అది ప్రతిసారి కూడా అది ఇది అని ఏదో కథ చెప్తూనే ఉంటారు. అసలు ఎలాగ తీర్చటం లేదు. కనీసం వడ్డీ అయినా కట్టాలి కదా. ఇది నా ఫైనల్ వార్నింగ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఇదిగో ఇంటి జప్తు కాగితాలు. సార్ ప్లీజ్, ఇంకో వారం రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఎలా అయినా మీ డబ్బు మొత్తం నేను కట్టేస్తాను. వారం రోజుల్లో డబ్బు మొత్తం కట్టేస్తావా? వడ్డీ కట్టకుండానే సంవత్సరం గడిపేశారు. ఈ వారంలో డబ్బు కట్టి తీరాల్సిందే. ఇంకో వారంలో గనక డబ్బు గనక ఇవ్వకపోతే మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను. జాగ్రత్త. నేను నీకు చెప్పాను కదా మనకి మంచి జరుగుతుందని. త్వరగా రారా. ఎక్కడున్నావు? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? శ్రద్ధ, వాట్ ఇస్ దిస్? ఎడ్యుకేటెడ్ అయ్యుండి పబ్లిక్ ప్లేస్లో ఇలా సిగరెట్లు కాలుస్తున్నావేంటి? నాకెందుకు ఇది అస్సలు నచ్చడం లేదు. నీకెందుకు నచ్చాలి? ఇది నా ఇష్టం. నేను ఒక ఫ్రెండ్లా ఫీల్ అయ్యి చెప్పాను. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ రాకీ, తప్పుగా అనుకోకు. నా కష్టాన్ని మరిపించేది ఇదొక్కటే. నాకిప్పుడు డబ్బు చాలా అవసరం. ఈ డీల్ కనుక క్లియర్ అయితే ఈ సిగరెట్ వదిలేస్తాను, ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాను. ఏంటి? ఈ ఇంటి గేటు దాటి ఎవరైనా సరే లోపలికొస్తే ఈ సెక్యూరిటీ డివైస్ అలారం మోగుతుంది. అయిందా? మూసుకొని పక్కకు రా. ఏదో ట్రై చేసాం గురు. పెద్ద ట్రై చేస్తున్నాడు. బిగ్ బాస్, మేమందరం కలిసి పని అయితే మొదలు పెట్టాం. డబ్బు దొరికేలా చూడు. yes, నాకే కనిపించాలి. ప్లీజ్ కమ్ 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 ఫాస్ట్. ల్యాప్టాప్ ఇవ్వరా. ఫస్ట్ ఈ సీసీ కెమెరాల్ని డియాక్టివేట్ చేయాలి.
అలాగే ఇందులో ఉన్న మన ఫుటేజ్ కూడా మొత్తం డిలీట్ చేయాలి. ఈ ఇంటి ఓనర్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఎవరైనా గేట్ దాటి లోపలికి వస్తే ఈ సైరన్ మోగడం మొదలు పెడుతుంది. అంతలోపల మన పని మనం ఫినిష్ చేసుకోవాలి. సైరన్ మోగడం మొదలు పెట్టిన తర్వాత ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా బయటకు వెళ్ళిపోవాలి. కమన్ శ్రద్ధ, పెట్రోల్, డూ ఇట్ ఫాస్ట్. ఓకే. ఓకే గురు. త్వరగా రా. ఫారెన్ సరుకు. ఛా, ఆంటీ కాదు, నైటీ. షర్టుకి నైటీకి ఉన్న తేడా ఏంటో తెలుసుకోవాలని చిన్న పంచెలు ఒకటే ఆశ. నైస్గా ఉంది, చెయ్యేస్తే జారిపోతుంది. ఆ సినిమాలో ఆంటీ నైట్ టైం నైటీలో వచ్చాక అంకుల్ ఎందుకు అదోలైపోతాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఛా. ఏమైంది? శ్రద్ధ, ఇల్లు ఇదే కదా, ఎక్కడ వెతికినా డబ్బు కనపడడం లేదు. 100% ఇదే ఇల్లు. ఆ రోజు ఆ వ్యాన్ ఇదే ఇంటికి వచ్చింది, నేను చూశాను. జాగ్రత్తగా వెతుకుతాను రా. కమ్. రన్ ఫాస్ట్ శ్రద్ధ, కమ్ ఆన్. సరే గురు. ష్యూర్. ఏ రాకీ, తన సంగతి చూడు. ఎందుకు సౌండ్ చేస్తున్నావు? సైలెంట్గా రండి. అమ్మా, కమ్ కమ్ రాకీ. ఫాస్ట్. రే పెట్రోల్, లోపలికి వెళ్ళక పిచ్చి పిచ్చేసాలైకో, కాస్త షార్ప్గా ఉండు. సరేలే గురు, వచ్చిన పని మీదే ధ్యాస పెడతాను, ఓకేనా? శ్రద్ధ, నేను ఆ కుక్క సంగతి చూసి వస్తాను. నువ్వు ఈ లోపు ఆ ఇంట్లోకి మనం ఎలా వెళ్ళాలో ఆ సంగతి చూడు. మీ ఇద్దరు వెళ్ళి చెక్ చేయండి. వెల్కమ్. ఓకే. వెళ్ళండి. గురు జాగ్రత్త గురు, ఆ కుక్కకు దొరికావంటే నీ బ్యాక్ ఉన్న బంప్స్ బెడ్ రోస్ట్ అయిపోతాయి. ఏయ్ పోరా. ఏ శ్రద్ధ, షుప్. కమ్. ఏం చేస్తున్నావు నువ్వు? రే 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 రే, ఏం చేస్తున్నావురా నువ్వు? అబ్బా, ఏ కీతో డోర్ ఓపెన్ కావట్లే గురు. రే మట్టి బుర్రా, అది మామూలు డోర్ కాదురా, బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ అన్న డోర్ రాది. అది నాకేం తెలుసు? ఫింగర్ ప్రింట్ ఉంటేనే ఓపెన్ అవుతుంది అది. ఈ డోర్ను ఓపెన్ చేయడం మన వల్ల అయ్యే పని కాదు. అయితే మనం లోపలికి వెళ్ళవేలా? లెట్ మీ ట్రై. షట్,
ఇది కాకుండా ఇంకొక డోర్ ఏదైనా ఉందేమో చూద్దాం పదండి. నాయలు కూడా తీసుకోవట్లే. జాగ్రత్త. ఈ డోరు లోపల నుంచి లాక్ చేశారు. ఓ నేను పైకి వెళ్ళి ఇంకేదైనా దారుందేమో చూస్తాను. ఒక్క నిమిషం. ఏంటది? ఇది సిగ్నల్ క్యాచర్. నేను లోపలికి వెళ్ళాక ఈ సిగ్నల్ని ఫాలో అయ్యి పైనుండి ఈ డోర్ దగ్గరికి రావడానికి ఈజీ అవుతుంది. ఓకే. నన్ను వదిలే ప్లీజ్. దేవుడా నన్ను కాపాడు. దేవుడా కాపాడు. దేవుడే లేడని నమ్మేవాడిని, లేనివాడు నిన్నెలా కాపాడుతాడు? అసలు దేవుడే ఉంటే మీకు ఈ గతి పట్టేదే కాదు. నాకు తెలుసు మీ అబ్బాయిని చెప్పింది ఈ అమ్మాయేనని. నీకెలా తెలుసు? ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి అనవసరంగా వచ్చారు. తప్పటడుగులు నేర్చుకునే లోకంలోకి అడుగు పెట్టబోయిన నా బిడ్డని ఈ లోకంలోంచే పంపించేసింది ఇది. నా నుంచి దూరం అయిపోయిన నా బిడ్డని దీని కడుపులో పెంచుకుంటుంటే నా దారికి అడ్డుగా వచ్చి నా ఆశని నాశనం చేశావు. అందుకే నా బిడ్డ ఇక నీ కడుపున పురుడు పోసుకోవు. మళ్ళీ నీ జీవితం నీకిచ్చేస్తాను. నాకు బిడ్డనిచ్చి వెళ్ళిపో. Rocky, make it fast, please. Rocky, త్వరగా. Don't worry. Rocky, fast, Rocky, fast. Wait. నూరా వదలకూడదు రాకీ. వీడి ఊరికే వదలకూడదు. వీడు అంత చూడాలి. రా. నా బిడ్డను చంపేసి నా డబ్బుతో పారిపోవాలనుకుంటున్నారా? మిమ్మల్ని విడిచిపెట్టను. సారీ జేమ్స్, నాకు వేరే దారి లేదు. నేను మా నాన్నను కాపాడుకోవాలి. ఐఎమ్ రియల్లీ సారీ జేమ్స్. మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టను. రాకీ, కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. ఫాస్ట్ రాకీ, త్వరగా తలుపుతీ. ఫాస్ట్ రాకీ, ప్లీజ్.
మేక్ ఇట్ ఫాస్ట్. రాకీ, వీడెవడో సైకో కిల్లర్ రేపిస్ట్ అయి ఉండాలి. పద వెళ్ళిపోదాం. శ్రద్ధ, తను తనకి ఏమైనా కానీ మనం వెళ్ళిపోదాం. పద. నన్ను వదిలేసి వెళ్ళడం మంచిది కాదు. ప్లీజ్ పద రాకీ, వెళ్ళిపోదాం. వెయిట్ శ్రద్ధ, వెయిట్, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు వస్తా. వెయిట్. గాడ్, ఆ జేమ్స్ కూతుర్ని తన పొరపాటున యాక్సిడెంట్ చేసింది. అందుకే తను ఇక్కడ తీసుకొచ్చి బంధించాడు. తను నిరపరాధని పేపర్లో కూడా వచ్చింది. రాకీ, మనం ఇంకా ఇక్కడే ఉంటే మన ప్రాణానికి ప్రమాదం. పద వెళ్ళిపోదాం. మనం ఏదో ఒకటి చేసి తను సేవ్ చేయాలి శ్రద్ధ. బయటికి వెళ్ళే డోర్ ఎటుందో తెలియడం లేదు. వాట్? ఓకే ఓకే, యూ కామ్ డౌన్. నేను నిన్ను కాపాడుతాం. టెన్షన్ పడ. ప్లీజ్ నన్ను కాపాడండి. వాడు వచ్చాడంటే మనల్ని చంపేస్తాడు. ఎస్. డోర్ ఎక్కడుందో నేను చూపిస్తాను. ప్లీజ్ అతను వచ్చి నన్ను కాపాడండి. ప్లీజ్. వచ్చేస్తాడు. టెన్షన్ పడకు. త్వరగా పదండి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అయిపోయింది అయిపోయింది. ఇట్స్ ఓకే. చూసుకోనరా, జాగ్రత్త. ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. అయ్యో. ఏం చేద్దాం? శ్రద్ధ, ఇదిగో ఇక్కడే డోర్ ఉంది. రా రా రా, త్వరగా. త్వరగా తను వచ్చేస్తాడు. అమ్మా. సైలెన్స్. ఎస్, ఓ గాడ్. డోర్ ఉంది. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే, ప్లీజ్ కంగారు పడకు. షిట్. ఫాస్ట్ రాకీ, మేక్ ఇట్ yes ఫాస్ట్. come on, త్వరగా. శ్రద్ధ, రాకీ, శ్రద్ధ, శ్రద్ధ, కంట్రోల్ శ్రద్ధ, కంట్రోల్. ఆర్ యు ఓకే? భయపడకు శ్రద్ధ, భయపడకు. వాడి చేతిలో గన్ ఉంది, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. మన పెట్రోల్ చూసావు కదా. వాట్? శ్రద్ధ,
శ్రద్ధ ఏం చేస్తున్నావు? వెయిట్. ఓ గాడ్, త్వరగా కానీ. కమాన్ ఫాస్ట్, కమాన్ 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 ఫాస్ట్, త్వరగా. శ్రద్ధ లీజన్, అన్ని డోర్లు క్లోజ్ అయిపోయాయి. మనం ఇక్కడి నుంచి బయటపడడానికి అండర్ గ్రౌండ్ నుంచి మాత్రమే ట్రై చేయాలి. కమాన్ వెళ్దాం పద. ఓకే.
చెప్పు శ్రద్ధ. హాయ్ రాకీ, ఎక్కడున్నా? నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. మా నాన్న ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. నువ్వెక్కడున్నావు? నేను ఎయిర్పోర్ట్ కాఫీ షాప్లో ఉన్నాను. శ్రేయ ఈరోజు లండన్ వెళ్ళిపోయింది. అంటే నువ్వు లండన్కి వెళ్ళడం లేదా? లేదు రాకీ, నిన్ను వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పుకోలేదు. రాకీ, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు శ్రద్ధ. అది రాకీ, ఐ లవ్ యూ. వాట్? ఎస్. ఏయ్, నువ్వు జోక్ చేయట్లేదు కదా? జేమ్స్ ఒక అంధుడు, అతను ప్రాణాలు. రాకీ, ఒకసారి టీవీ చూడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జేమ్స్